ఈ దెబ్బతో మా ఆయన పెళ్ళాం ప్రెగ్నెంట్ అయితే మొగుని కష్టాలు అని టైటిల్ పెట్టి వీడియోస్ చేస్తానని ఫిక్స్ అయిపోయాడనమాట. వాతావరణాన్ని బట్టి ఎక్కడికొచ్చామో అర్థమైండింటది. ఈ ప్రెగ్నెన్సీ గేవిన్స్‌లో డీమార్ట్‌కి ఏంటక్క సరుకులు క్రేవింగా నీకి అనుకుంటున్నారా? సరుకులు, గిరుకులు కొత్తగా పెట్టిన పిజ్జాలు, లావా కేకులు కాదండోయ్. దాని పక్కనే చిన్న సాఫ్టీ ఐస్ క్రీమ్ దొరుకుతది కదా! అదే అన్నమాట. నాకు 2 వీక్స్ నుంచి తినాలనిపిస్తుంది. మా ఆయనకి ఎంత చెప్పినా కూడా అది సిల్లీగా తీసుకుంటున్నాడు అనమాట. బట్ ఇవాళ కొంచెం సీరియస్గా చెప్పేసరికి సరే కదా అని చెప్పి పట్టుకొని వచ్చాడు. మావాడేమో ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాడు. కానీ అక్కడికి వెళ్ళి అడిగితే మా బ్యాడ్ లక్ ఏంటో చాలా లిక్విడ్గా వస్తుంది, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వెయిట్ చేయాలి మీరు అని చెప్పారు. ఇంకా సరే కదా అని చెప్పేసి డీమార్ట్లోకి పోకుండా అందరినీ చూసుకుంటూ చాలా నిగ్రహంగా వెయిట్ చేసామండి మేము ఆ సాఫ్టీ కోసం ఒక 10 మినిట్స్. ఇంకా తర్వాత తీసుకొని వచ్చామన్నమాట. మంచిగా ఎంజాయ్ చేసాం మేమైతేను. మా వాడేమో ఈ ఐస్ క్రీమ్ తిన్న తర్వాత డీమార్ట్లో హ్యాపీగా ట్రాలీలో తిరగచ్చని వాడు ఎగ్జైట్మెంట్లో వాడున్నాడు. వాడికి తెలియదు ఇది తింటాను ఇంటికి వెళ్ళిపోతామని చెప్పేసి. ఇంకా ఇలా నాలాగా విచిత్రమైన కోరికలు ఎవరన్నా కోరుతూ ఉంటారా చెప్పండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్.